అందరికీ నమస్తే. సోషల్ మీడియా అనేది ఎంత పవర్ఫుల్ టూల్ అనేది అందరికీ తెలుసు, కానీ ఎంత మంది దాన్ని మంచిగా వాడుతున్నారు. కొంతమంది కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. కింద వీడియోస్ చూడండి, ఫాలోవర్స్, వ్యూస్, కమెంట్స్, లైక్స్ కోసం ఇంత రిస్క్ కంటెంట్ చేయాలన్నా? ఇలాంటి కంటెంట్ చేసినప్పుడు 1-2 సక్సెస్ అయ్యి మంచి వ్యూస్, లైక్స్ రావచ్చు, కానీ మూడోసారి చేసే రిస్క్ లో మీ ప్రాణం పోతే మీ కన్న తల్లిదండ్రులకు ఎంత క్షోభ. బతికుంటేనే కదా ఏదైనా సాధించేది. చనిపోయిన తర్వాత అరే వీడు ఇంత రిస్క్ ఎలా చేశాడు అంటారు, కానీ మస్తు చేసినవారు అని ఎవ్వరు అన్నారు. మంచి కంటెంట్ లేదా మరి? ఫిట్నెస్ కంటెంట్, కెరీర్ గైడెన్స్, హెల్తీ కామెడీ, సింగింగ్, డాన్సింగ్, పెయింటింగ్, ఇట్లా ఎంతో మంచి కంటెంట్ ఉంది. వాటిని షోకేస్ చేయొచ్చు. బైక్ స్టంట్స్ చేస్తూ, ఆల్కహాల్, సిగరెట్ తాగుతూ, బూతు మాట్లాడుతూ వీడియో అప్లోడ్ చేస్తే మంచి కంటెంట్ అవ్వదు. ఇలాంటి కంటెంట్ చేయడం వల్ల మీ పేరెంట్స్ గర్వపడతారా? మీరు ఏదైనా సాధించిన రోజే కదా వాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యేది. యోగేంద్ర కుష్వా అనే అబ్బాయి ఏం చేశాడంటే, యుఎస్ లో ఉండే ఆస్టాన్ హాల్ అనే అమెరికన్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ స్టైల్ రొటీన్, ఫిట్నెస్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాడు. అతన్ని చూసి ఇండియాలో ఉండే యోగేంద్ర కుష్వా అనే అబ్బాయి తన దగ్గర ఉన్న వాటితో ఆస్టాన్ హాల్ ని ఎమ్యులేట్ చేసేవాడు. అది చూసి ఇంప్రెస్ అయిన ఆస్టాన్ హాల్ కేవలం యోగేంద్రని కలవడానికి అమెరికా నుండి ఇండియాకి వచ్చి కలిసి వెళ్ళాడు. అంత పవర్ఫుల్ సోషల్ మీడియా. కాబట్టి ఆలోచించండి, సోషల్ మీడియాని మంచిగా వాడదామా, చెడుకు వాడదామా? థ్యాంక్ యూ. జై హింద్.